అందరికీ నమస్కారం. ప్రకృతిలో భగవంతుడు మనిషికి ప్రసాదించిన వరం భాష. నిజంగా దేశంలో చాలా భాషలు ఉన్నప్పటికీ మనం మాట్లాడుతూ ఉన్న మన తెలుగు భాషకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు 16వ శతాబ్దం మొదటి కాలంలోనే దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటే ప్రస్తుత ఆధునిక సమాజంలో దేశ భాషల్లో నుంచి మనం తెలుగుని లెస్ చేస్తూ ఉన్నాం. ఏమిటి అంటారా? అవునండి, ఎందుకంటే ప్రస్తుత కాలం అటువంటిది. ఆశలతో అవధులు దాటి పరభాష జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు సంభాషిస్తూ ఉన్నాము. అదే క్రమంలో మన మాతృభాషకు మనం ఒక విధంగా అన్యాయం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటారా? సరే వినండి. తేనెలలకు భాష తెలుగు భాష, మధురమైన భాష తెలుగు భాష, అమ్మ నేర్పిన కమ్మని మన భాష తెలుగు భాష. అయినప్పటికీ 5 నిమిషాలలో సగటున 6కు మించి ఆంగ్ల పదాలను వాడటం మనకి పరిపాటి అయింది. అందుకే మన తెలుగు భాష వైశిష్ట్యాన్ని గురించి మా విద్యార్థులు వివరిస్తూ 7వ తరగతి 12వ పాఠం తెలుగు వెలుగులు అనే ఈ పాఠానికి మా విద్యార్థుల ద్వారా శబ్ద రూపకాన్ని వినిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ శబ్ద రూపకం ద్వారా మన తెలుగు భాష వైశిష్ట్యాన్ని గ్రహించవచ్చు. అయితే ఇందుకు సహకరించిన మా విద్యార్థులు రాము, అంకిత, షాహ్నా మరియు దివ్యశ్రీ. వినండి. 7వ తరగతి 12వ పాఠం తెలుగు వెలుగు. అమ్మా చిట్టి సురభి, ఏం చేస్తున్నారమ్మా? ఏం లేదు తాతయ్య, ఇవాటి ఆదివారం సంచికలోని ఓ తెలుగు పద్యాన్ని చదువుతున్నాను. ఏది ఆ పత్రికతే? పద్యం భలేగా ఉంది తాతయ్య, ఇదిగో చూడండి. అరే, భలే చమత్కారం ఉన్న పద్యం. తాతయ్య, ఈ పద్యాన్ని మీరు ఒకసారి చదువుతారా? సరే, చదువుతాను. అడిగేద్దనని కడి వడిజను, నడిగినదను మగుడ నుడువాడని, నడయుడుగున్ వెడవెడ జీడు ముడి తడవాడ, నడుగిడదు జడిమ నడిగిడు నెడలని. చాలా బాగా చదివారు తాతయ్య, నేను మీలాగే చదవాలి కదా. అవును, భాగవతంలోని గజేంద్ర మోక్షం కథలో ఉన్న ఈ పద్యమే కాదు, ఇలాంటివి చాలా నేర్చుకోవాలి. మీ తాతయ్య ఎన్ని పద్యాలు నెమరు వేస్తుంటారు? నెమరు వేయటం అంటే ఏమిటి నాయనమ్మా? భలే ప్రశ్న అడిగావమ్మా. నెమరు వేయటం అంటే నిజానికి కొన్ని జంతువులు తిన్న ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని ఒక పక్క నుంచి మళ్ళీ దాన్ని నములుతుంటాయి. ఇదే నెమరు వేసుకోవటం అంటే. కానీ దీన్ని భాషా విషయంగా జ్ఞప్తికి తెచ్చుకోవటం అని అర్థంలో వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటిని జాతీయాలు అంటారు కదా తాతయ్య. అవును చిట్టి తల్లి, ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధం అయితే దాన్ని జాతీయం అంటాం. అది ఆ భాషకే సొంతం. పలుకుబడి అనే పేరుతో జాతీయాన్ని పిలుస్తాం. వీటితో మన భాషలో మాటల సంపద పెరిగింది. ఆర్టీసీ బస్సుల లోపల దేశ భాషలందు తెలుగు లెస్స అని రాసి ఉంటుంది. అలా అంటే ఏమిటి తాతయ్య? భలే ప్రశ్న అడిగావమ్మ చిట్టి తల్లి. శ్రీకృష్ణదేవరాయలు రాసిన వాక్యం ఇది. దేశ భాషల్లో తెలుగు చాలా గొప్పదని అర్థం. నాకు కూడా తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం, కానీ మా పాఠశాలలో తెలుగు మాట్లాడనీయరు తాతయ్య. అరే, అదేమిటి? అది చాలా తప్పు. అట్లాంటి పాఠశాలల గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. దాని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. సరే గాని మా ఉపాధ్యాయులు పద్యంలోని ఒక పొడుపు కథను చెప్పారు. భలే ఉంది తాతయ్య. ఏమిటది శ్రీనిధి? పండిన దెండినదొక్కటై, ఖండించిన పచ్చిదొక్కటి, కాల్చినదొక్కటి, తిండికి రుచేయుండును ఖండితము దీన్ని తెలుపున్ కవియున్ గలడే. అంటే ఒక్క ఆకు సున్నం అని చెప్పారు. తోకలేని పిట్ట 90 ఆమడలు పోయింది. ఇలా కూడా పొడుపు కథలు ఉంటాయి కదా తాతయ్య. అవునమ్మా సురభి తల్లి, పద్యంలో కావచ్చు, వచనంలోనూ కావచ్చు. పొడుపు కథల్లోనే కాదు,
ఇంకా అనేక రకాలుగా ఆనందాన్ని కలిగించే విధంగా తెలుగు పద్యాలు ఉన్నాయి, రచనలు ఉన్నాయి. తెలుగు భాష అంటే పద్యాలేనా తాతయ్య? తెలుసుకోవాలని ఆతృతగా ఉందమ్మా. కాదమ్మా, పద్యాలే తెలుగు భాష కాదు, వచన రచనలు కూడా ఉన్నాయి. తెలుగుకి కావాల్సినంత భాష సాహిత్య సంపద ఉంది. మొక్కై వంగనేది మానై వంగుతుందా వంటి సామెతలు, జాతీయాలు, శబ్ద పల్లవాలు మొదలైన వాటితో భాష నిండుగా ఉంది. అదే మన తెలుగు భాష గొప్పతనం. శబ్ద పల్లవం అంటే ఏమిటి తాతయ్య? ఏం చదువులో ఏమోనమ్మా, తెలుగు భాష విషయంలో ఇప్పుడైనా మేలుకొనాలి. చూసారా, మీ నాయనమ్మ అన్న దాంట్లో చివరిది శబ్ద పల్లవమే. మేలుకొను అన్న మాటలో చిన్న మాటలు ఎన్ని ఉన్నాయి? నువ్వు చెప్పు శ్రీనిధి. మేలు కొను అనే 2 చిన్న మాటలు ఉన్నాయి. అవును, నిజమే. మేలు అంటే మంచి, ఇది నామవాచకం. కను అంటే చూడటం, ఇది క్రియ. కను కొనుగా మారింది. మేలు కొను అంటే నిద్రలేవడం, జాగృతం అవడం అని అర్థం. ఓహో, 2 వేరు అర్థాలున్న పదాలు కలిసి ఇంకో అర్థం వచ్చే కొత్త పదం అన్నమాట కదా తాతయ్య? అవునమ్మా చిట్టి తల్లి, ఇలా నామవాచకానికి క్రియ చేదిన పదాలనే శబ్ద పల్లవాలు అంటారు. మేలు కొలపడానికి కూడా పాటలు పాడతారు కదా తాతయ్య? అవును సురభి తల్లి, నువ్వు చెప్పింది నిజం, పాడుతారు. తాతయ్య, పడుకోబెట్టడానికి కూడా పాటలు పాడతారు కదా తాతయ్య? అవును తల్లి, పాడతారు. పిల్లలని జోకొడుతూ పాడే పాటలు. నీకేమైనా వచ్చా? జోల పాటలా తాతయ్య? వచ్చు. జో చితానంద జో జో ముకుంద. పిల్లల్ని జోకొడుతూ పాడే పాటలను జోల పాటలు అంటారు కదా తాతయ్య? తాతయ్య, మరి నాకేమో పలుకే బంగారమాయన అన్న పాట చాలా ఇష్టం తాతయ్య. ఇలాంటి పాటలను ఏమంటారు తెలుసా అమ్మా? సంకీర్తనలు కదా తాతయ్య? అవును, మన తెలుగు భాషలో త్యాగయ్య, అన్నమయ్య వంటి వారు రాసిన సంకీర్తనలు చాలా ప్రసిద్ధి పొందాయి. మరి మన పల్లెల్లో ఉన్న వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ పాటలను పాడుకుంటూ ఉంటారు కదా తాతయ్య, అవి ఏమిటి? చక్కటి ప్రశ్న అడిగావు బంగారం. అవి తెలుగు పాటల సంపదలు అమ్మా. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు ఆనందంగా పాడుకుంటూ ఉంటారు, చాలా బాగుంటాయి. వాటిని జానపద గేయాలు అంటారు. మరి అవన్నీ ఎవరు రాశారు తాతయ్య? అవన్నీ ఎవరో పనుగట్టుకుని రాసినవి కావమ్మా. అవి మౌఖికంగా ఆశువుగా చెప్పినవే. అంటే అప్పటికప్పుడు ఊహించుకొని పాడినవి. ఫలానా జానపద గేయం ఫలానా వాడు రాసినదని చెప్పలేం కదా. అలానా తాతయ్య? మరి మా అమ్మ ఇంట్లో నోము నోచుకుంటూ పాటలు పాడుతుంది. నోముల పాటలు కూడా ఉంటాయా తాతయ్య? ఉంటాయి. తెలుగు భాష ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక వరం. స్త్రీల నోముల పాటలు, పెండ్లి పాటలు, బతుకమ్మ పాటలు, జోల పాటలు, పండుగ పాటలు, వేడుక పాటలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇది సరే గాని, నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు? అదా తాతయ్య, బుర్రకథ వినడానికి వెళ్ళాం. హరికథ, బుర్ర కథ, ఒగ్గు కథ, డప్పు కథ మొదలుగున్నవి అన్ని తెలుగులో ఆ బాలగోపాలని అరుస్తాయి. ఇవన్నీ ఒకే తీరుగా చెబుతారా తాతయ్య? లేదమ్మా సురభి తల్లి, ఒక్కొక్క కథా విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. తాతయ్య, మా స్నేహితురాలికి తెలుగు భాషలో ఆటల గురించి వాళ్ళ అమ్మ చెప్పిందంట. భాషలో ఆటలు అంటే ఏమిటి తాతయ్య? తెలుగు భాషలోని పదాలు, వాక్యాలు తీసుకుని ఆడుకోవడం అన్నమాట. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లో పజిల్స్, క్రాస్వర్డ్స్ లాంటివి నింపుతూ ఉంటారు కదా, అలాంటివన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. నేను ఆట చెప్పనా? జనపనార అనే మాటను తీసుకోండి, ఇందులో ఉన్న పదాలని వెతకండి. జప, నాప, నర, జర, నాన, జన, పర, నార. చూసారా చిట్టి తల్లులు, మీరు ఎన్ని పదాలు తీయగలిగారో. ఈ ఆటపాటల వల్ల మీ భాషా సంపద, పద సంపద కొంత పెరుగుతుంది. కప్పను గని పనివరుండు గడగడ వణికెన్ అనే పంక్తితో మా పుస్తకంలో ఒక గమ్మత్తు పద్యం ఉంది తాతయ్య. వాటిని సమస్య పూర్ణాలు అంటారమ్మా. ఇవి సాధారణంగా అవధాన ప్రక్రియలో ఉంటాయి. అష్టావధానం అంటే ఏంటి తాతయ్య? భలే ప్రశ్న అడిగావమ్మా. అష్టావధానంలో సమస్యాపూర్ణం అనేది ఒక విషయం. శతావధానం, సహస్రావధానం అనేవి కూడా ఉన్నాయి. ఇవి కూడా తెలుగులో ఒక అద్భుత విధానం. కవి ఏకాగ్రతను, ధారణను, ప్రతిభను తెలుసుకోదగిన ప్రక్రియ ఇది. అబ్బా, తెలుగు భాష ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతుంది. ఇన్ని రకాల భాషలు
ఉపయోగించి ఆనందించవచ్చు, ప్రయోజనాలను పొందవచ్చు కదా తాతయ్య. వేమన భర్జన లాంటి వారు పద్యాల ద్వారా నీతిని ధర్మాన్ని గురించి ఎంతో తెలుసుకోవచ్చు కదా తాతయ్య. మంచి చెడుల గురించి కూడా చెప్పవచ్చమ్మా. అదెలా? మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అన్నాడు మహాకవి దాశరథి. ఒత్తి మాటలు కట్టిపెట్టు గట్టి మేలు తల పెట్టబోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఎంత సులభంగా అర్థమైందో తాతయ్య. అయితే ఇన్ని రకాలు గొప్పతనం ఉన్న మన తెలుగు భాషను వదిలిపెట్టేదే లేదు. తెలుగుతో పాటు ఇతర భాషలను కూడా నేర్చుకుంటాం తాతయ్య. నేను ఇతర భాషల్ని నేర్చుకున్నప్పటికీ నాకు తెలుగు భాష అంటేనే ఇష్టం. తేనెల భాష తెలుగు అన్నది నిజం. తీయని భాష, తరగని భాష తెలుగు. చాలా బాగా చెప్పారు చిట్టి తల్లులు. మన తెలుగును పాశ్చాత్యులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్తించారు తెలుసా? అంటే ఏమిటి తాతయ్య? తెలుసుకోవాలని ఆతృతగా ఉందమ్మా. మన తెలుగులో కాలు, చెయ్యి, నోరు, నడుము, బరువు లాంటి మాటలు ఉన్నాయి కదా. వీటిలో ప్రతి మాటకు చివర అచ్చు ఉంది. కాలు అన్న మాటకు చివర లు ఉంది. లు, లో అనేది హల్లు, ఊ అనేది అచ్చు. ఈ విధంగా ఉండడం వల్ల తెలుగుకు అచ్చులతో అంతమయ్యే భాష అని, అజంతా భాష అని పేరు వచ్చింది. ఓహో తాతయ్య, అదా సంగతి. అవునమ్మా, ఇటలీ భాషలో కూడా మాటల చివర అచ్చు ఉంటుందట. అందువల్ల పడమటి దేశాల వాళ్ళు తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అని అన్నారు. ఆహా, అయితే ఇటాలియన్ భాష పడమటి దేశాల తెలుగు అన్నమాట తాతయ్య. అది సంగతి. ఎవరి మాతృభాష వారికి కన్న తల్లి లాంటిది కదా తాతయ్య. మన తెలుగు భాష మనకు అమృతం కదా. మనం తెలుగులోనే ఆలోచిస్తాం, తెలుగులోనే మాట్లాడతాం, తెలుగులోనే జీవిస్తాం. మా స్నేహితులను తెలుగులోనే ప్రోత్సహిస్తాం తాతయ్య. భలే చెప్పావమ్మా. మీ స్నేహితులనే కాదు, అందరినీ అన్ని అవసరాలకు తెలుగు భాషనే వాడమని ప్రోత్సహించాలి. తెలుగు గొప్పదనాన్ని పద్యాల్లో, గేయాల్లో, పాటల్లోనూ నలుదిక్కులా పాడి వినిపించాలి. తెలుగు ఆరాధ్య భాష అయ్యేలా చూడాలి. చాలా బాగా చెప్పారు తాతయ్య. మీరు చెప్పిన విషయాలన్నీ మా స్నేహితులందరికీ చెబుతాం తాతయ్య. తప్పకుండా చెప్పండి. ఎంతో మంది మహానుభావులు పెంచి పోషించినది మన తెలుగు భాష. ఇది ఎంత ప్రాచీనమైనదో అంత ఆధునికమైనది. ఎప్పుడో పుట్టిన గోదావరి ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది కదా. అందువల్ల మనం ఏం చెప్పాలంటే, భూమి అంతా తిరిగినా జన్మభూమి చేరారా, భాషలెన్ని నేర్చినా నీ భాషని వాడరా. ఓసారి మీరు చెప్పండి చిట్టి తల్లులు. భూమి అంతా తిరిగినా జన్మభూమి చేరరా, భాషలెన్నో నేర్చినా నీ భాషని వాడరా. ఇంతవరకు మీరు 7వ తరగతి 12వ పాఠం తెలుగు వెలుగు ఈ పాఠానికి శబ్ద రూపకాన్ని విన్నారు. ఇందుకు సహకరించిన మా విద్యార్థులు తాతగా నటించిన వారు రాము, సురభి అంకిత, శ్రీనిధి, షాహినా, నాయనమ్మ, దివ్యశ్రీ. ఇటువంటి నాటికలు మరెంతో మందికి ఉపయోగపడాలని ఆశిస్తూ మీ సురేష్ గాజుల. థ్యాంక్ యూ.